హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ నుంచి SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2423 వేకెన్సీస్తో రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. మీరు చివరి వరకు చూసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు SSC CHSL, SSC MTS లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మేము ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. SSC CHSL మనకి మే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు SSC CHSL ఈ సాధన అనేటువంటి ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 15+ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 499 రూపీస్కి మీరు 1 year వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అలాగే మనకి SSC MTS నోటిఫికేషన్ జూన్ నెలలో రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం SSC MTS అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్స్ని అయితే లాంచ్ చేశాం. ఈ కోర్స్ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్ కోర్స్ ఇది. అలాగే PDF కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో SSCకి సంబంధించి అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా GK అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 months కాదు, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ PDFsని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ SSC ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. సో దానిపైన క్లిక్ చేసి మీరు 3 కోర్సెస్ అయితే తీసుకోండి. SSC ఫేజ్ 13కి సంబంధించినటువంటి ఉద్యోగాల యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూసే ముందు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ పోస్టులకి సంబంధించి 2nd జూన్ నుండి 23rd జూన్ వరకు మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నటువంటి వారికి 24th జూలై నుండి 4th ఆగస్ట్ వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. SSC ఫేజ్ 13 నోటిఫికేషన్లో మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో, ఇంటర్ క్వాలిఫికేషన్తో, డిగ్రీ క్వాలిఫికేషన్తో చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయి. మీరు మోర్ దాన్ 1 పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు సపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఒక పోస్ట్కి ఫస్ట్ మీరు అప్లై చేసుకుంటే, అదే క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి మరొక పోస్ట్కి మళ్ళీ మీరు లాగిన్ అయ్యి సేమ్ OTPRతో మీరు మళ్ళీ లాగిన్ అయ్యి మరొకసారి ఇంకొక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి మరొక జాబ్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్స్కి, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్స్కి, అలాగే 10th క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్స్కి, ఇలాగ ఎన్ని రకాల జాబ్స్కైనా కూడా మీరు మోర్ దాన్ 1 పోస్ట్కి, అది ఎన్ని జాబ్స్ అయినా కావచ్చు, అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు సపరేట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సపరేట్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి క్యాండిడేట్స్. సో మీరు ఇక్కడ చూసుకుంటే పోస్ట్ డీటెయిల్స్, ఆ పోస్టుల యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, వాటికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వాటికి సంబంధించిన జాబ్ రోల్స్ ఏంటి, ఆ జాబ్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఆ జాబ్ యొక్క పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటనేది తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారు. మీరు ఈ లింక్ని కాపీ చేసి లేదా ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు క్రోమ్లో కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుందన్నమాట. ఆ లింక్పై క్లిక్ చేస్తే అది నోటిఫికేషన్లో ఉంది, మీరు చూడొచ్చు. సో మీరు ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే ఇక్కడ మీకు ఫేజ్ 13 సెలక్షన్ పోస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ రీజియన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు రీజియన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనది సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. సో సెలెక్ట్ చేసుకుని సర్చ్పై క్లిక్ చేయండి. సర్చ్పై క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా సౌతర్న్ రీజియన్ కింద ఉన్నటువంటి ఆ జాబ్ రోల్స్కి సంబంధించిన పోస్ట్ కేటగిరీ నెంబర్ ఏంటి, పోస్ట్ నేమ్ ఏంటి, ఆ పోస్ట్కి మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు పే చేసేటువంటి పే స్కేల్ ఏంటి, అలాగే యాక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఐ సింబల్స్ ఉన్నాయి కదా, సో ఆ జాబ్ రోల్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మీరు చూడాలి అండ్ జాబ్ లొకేషన్ మీరు చూడాలి, జాబ్ డిస్క్రిప్షన్ చూడాలి అనుకుంటే ఐ సింబల్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ చూడొచ్చు. ఆ పోస్ట్ కోడ్ నేమ్ వచ్చేసి ఫోటోగ్రాఫర్. ఇక్కడ చూసుకుంటే ఇనీషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఆ జాబ్కి సంబంధించిన డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ఇచ్చారు, మీరు అది చదువుకోవచ్చు. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్ రోల్స్కి సంబంధించి
అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్ట్ కోడ్లు ఏంటి, ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్ట్ కోడ్లు ఏంటి అనేది నేను సపరేట్గా డేటా అయితే ప్రిపేర్ చేశాను. అది కూడా నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్లోనికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో ఈ విధంగా మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఏజ్ లిమిట్, మిగిలినటువంటి పూర్తి వివరాలు ఆ జాబ్ రోల్కి సంబంధించి తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఐ సింబల్ మీద క్లిక్ చేసి ఆ పర్టికులర్ జాబ్ రోల్స్కి సంబంధించినటువంటి వివరాలను మీరు తెలుసుకోవచ్చు. వాటికి సంబంధించిన ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూసుకోండి. ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years అండ్ 3 years చొప్పున, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీరు ఫస్ట్ ఓటీపీఆర్ చేసుకోవాలి. ఫ్రెషర్స్ అయినట్లయితే ఓటీపీఆర్ చేసుకోవాలన్నమాట. 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు, లేదా ఓటీఆర్ అని చెప్పేసి అంటారు, 1 time రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అంటారు. సో మీరు ఆల్రెడీ గతంలో ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేసుకుని ఓటీఆర్ క్రియేట్ చేసుకున్న వారైతే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే ఫస్ట్ ఓటీఆర్ చేసుకోవాలి. ఓటీఆర్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఆ తర్వాత మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఓటీఆర్ ఉన్నటువంటి వారు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 100 rupees ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో ఈ 100 rupees ఫీ పేమెంట్ కూడా యూఆర్, ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 rupees ఫీ పేమెంట్ చేయాలి. మీరు ఎన్ని జాబ్స్కి సపరేట్గా అప్లికేషన్స్ పెట్టుకుంటే అన్నిసార్లు 100 rupees అనేవి మీరు పే చేయాల్సి ఉంటుంది సపరేట్గా. ఇంకా మిగిలినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, అది ఏ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అయినా, ఉమెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోస్టులకి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాము. సో మీరు ఇక్కడ అప్లై అని చెప్పేస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ 2025 అప్లై అని చెప్పేసి చూపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే లాగిన్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. మీరు ఫర్ ది ఫస్ట్ టైం మీరు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి అప్లై చేసుకుంటున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మీరు ఫ్రెషర్స్ అయినట్లయితే రిజిస్టర్ నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఓటీఆర్ని క్రియేట్ చేసుకోవాలి. సో మీరు రిజిస్టర్ నౌపై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా 1 time రిజిస్ట్రేషన్ అని చెప్పేసి న్యూ క్యాండిడేట్కి సంబంధించి 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీరు వన్స్ ఓటీఆర్ చేసుకున్న తర్వాత ఆ ఓటీఆర్తో మీరు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్కి కానీ అండ్ ఈ ఎస్ఎస్సి ఫేజ్ 13కి సంబంధించినటువంటి డిఫరెంట్ జాబ్ రోల్స్కి మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ లాగిన్ అయ్యి మీరు ఇతర పోస్టులకు కూడా ఎన్నిసార్లు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఓటీఆర్ అనేది చాలా కీలకమైందనమాట. సో ఓటీఆర్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అని చెప్పేసి 4 steps ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్లో మీరు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ముఖ్యంగా ఆధార్ కార్డ్ నంబర్ విషయంలో మీరు ఆధార్ కార్డ్ లేదు అని చెప్పేసి నో అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు అప్లోడ్ చేసే కంటే జస్ట్ ఎస్ అని చెప్పేసి మీరు ఇచ్చినట్లయితే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి ఆధార్ కార్డ్ నంబర్కి సంబంధించి మొబైల్ నంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలన్నమాట. సో మీరు ఏదైతే మీ పేరు మీద ఉన్నటువంటి ఆధార్ కార్డ్ని నంబర్ని ఇస్తారో ఆ ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి. లింక్ కాకపోతే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి లింకేజ్ అయితే చేసుకోండి. సో మీ యొక్క ఆధార్ కార్డుకి మీ మొబైల్ నంబర్ లింక్ అయ్యే విధంగా చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఇక్కడ ఓటీపీ అనేది ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అయినా కూడా మీరు ఈ స్టెప్ ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి ఎడిట్ రిజిస్ట్రేషన్ అనేటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళి సెండ్ ఓటీపీపై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆధార్ వెరిఫికేషన్కి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి స్టెప్ అండి. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మీకు ఆధార్ కార్డ్ లేదు అని చెప్పేసి మీరు ఆప్షన్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి
నేమ్ ప్రూఫ్ కింద మీరు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ ఐడి కార్డు కానీ ఇలాగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ, సర్టిఫికేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్ లాంటివి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయాలి. ఇంకా జెండర్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ వీటిలో ఏదో ఒకటి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసే కంటే సింపుల్గా మీరు ఎస్ అని చెప్పేసి పెట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి దాన్ని మళ్ళీ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి ఓకే. సో మీరు వెరిఫైకి సంబంధించి ఇక్కడ మీరు చెక్ బాక్స్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ అంతా కూడా మీరు వినాలి అనుకుంటే ఇక్కడ మీకు ఆడియో సింబల్ అయితే ఇచ్చారు, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఈ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ టెక్స్ట్ అంతా వినొచ్చు అనమాట. లేదు మీకు హిందీలో కావాలి అనుకుంటే స్విచ్ చేసుకోవచ్చు, హిందీలోకి వస్తుంది. సో ఈ విధంగా మీరు స్విచ్ చేసుకొని ఈ టెక్స్ట్ అంతా కూడా వినవచ్చు. సో తర్వాత మీరు ఇక్కడ సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. సో అలా కాకపోతే లింక్ చేసుకోండి. సో లింక్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే వెరిఫై అవుతుందన్నమాట. సో ఆధార్ వెరిఫికేషన్ ఈ విధంగా చేసుకోవాలి మీరు ఓకే. సో తర్వాత 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉందనేది క్లియర్గా ఇవ్వాలండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఇవి. సో రిజిస్ట్రేషన్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు. సో కాబట్టి మీరు 10th క్లాస్ మార్క్స్ మెమోని పక్కన పెట్టుకొని అందులో ఉన్నటువంటి నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేసి అదే నేమ్ని మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి ఎంటర్ చేయాలి. అలాగే హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు 10th క్లాస్ పేరు మార్చి ఉన్నట్లయితే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉన్నటువంటి నేమ్ని మీరు చేంజ్ చేసుకుని ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి ఇచ్చి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే మీకు సంబంధించినటువంటి జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే అదే జెండర్ని మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి సెలెక్ట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఇక్కడ మీకు క్యాలెండర్ సింబల్ ఉంటుంది. సో ఈ క్యాలెండర్ సింబల్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఇయర్ ఆఫ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మంత్, డేట్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది కూడా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారమే ఉండాలి. ప్రతిదీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అదే డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఇక్కడ మరొకసారి క్యాలెండర్ని సెలెక్ట్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. ఇంకా ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. మదర్ నేమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 10th మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వాలి. ఇంకా మెట్రికులేషన్కి సంబంధించి మీరు బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలండి ఓకే. సో ఎడ్యుకేషన్ బోర్డు ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చదివినటువంటి తెలంగాణ క్యాండిడేట్స్ అయినా కూడా మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో టాప్లో ఒక పేరు ఉంటుందన్నమాట. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి. లేదు తెలంగాణ అని చెప్పేసి ఉంటే తెలంగాణ అనేటువంటి నేమ్ని ఇక్కడ మీరు ఆ బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఎడ్యుకేషన్ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అదే బోర్డుని వెరిఫికేషన్ కోసం ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో రోల్ నెంబర్ అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో మీకు రోల్ నెంబర్ అయితే ఉంటుంది ఒక పక్కన. సో ఆ రోల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రోల్ నెంబర్ షుడ్ బి సేమ్ యాజ్ మెన్షన్ ఇన్ ది మెట్రికులేషన్ సర్టిఫికేట్ అన్నారు. సో 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే రోల్ నెంబర్ ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. అలాగే ఓన్లీ ఆర్ అలౌడ్ అని చెప్పేసి ఇచ్చారు. ప్లీజ్ ఎంటర్ రోల్ నెంబర్ వితౌట్ ఎనీ అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ లేకుండా అంటే @ కానీ ఓకే, కాపీరైట్ కానీ లేకపోతే సి అనేటువంటి పేరుతో ఉన్నటువంటిది కానీ లేదంటే డాలర్ సింబల్ కానీ ఇలాంటి వాటిని స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు. అవి లేకుండా మీరు ఎంటర్ చేయాలి. తర్వాత ఇఫ్ రోల్ కోడ్ ఈజ్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఎంటర్ రోల్ కోడ్ రోల్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్కి 05 ఇలాగా చిన్న డాష్ ఉంచి 05-39403 ఈ విధంగా మీకు రోల్ నెంబర్ ఉంటే ఇది మొత్తం కలిపి ఎంటర్ చేయాలన్నమాట. సో మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉంటుందో రోల్ నెంబర్ ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. మళ్ళీ ఎంటర్ చేసి తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. 10th మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు 10th క్లాస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అదే ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఈ విధంగా మీరు 2 సార్లు వెరిఫై చేసుకోవాలన్నమాట. తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటున్నారు. సో పైన మీరు ఇచ్చింది 10th క్లాస్కి సంబంధించిన వివరాలు. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు చదివినటువంటి హైయెస్ట్ స్టడీస్ అనమాట. లైక్ డిగ్రీ చేస్తారు, పీజీ చేస్తారు, పీహెచ్డీ చేస్తారు కదా. సో వీటిని హైయెస్ట్ స్టడీస్ అంటారు. మీరు ఎక్కడి వరకు అయితే చదువుకొని ఆపేశారో అది హైయెస్ట్ స్టడీస్ అవుతుంది. ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పీహెచ్డీ కానీ ఇలాగా మీరు చదివినటువంటి హైయెస్ట్ స్టడీ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేషన్ అయితే చేసుకోవాలన్నమాట.
ఐదర్ ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఏదో ఒకటి మీరు వ్యాలిడేషన్ అయితే చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వ్యాలిడేట్ అని చెప్పేసి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అది వ్యాలిడేషన్ అవుతుంది. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా మీరు వ్యాలిడేషన్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు వ్యాలిడేషన్పై క్లిక్ చేస్తే వ్యాలిడేట్ అవుతుంది అనమాట. సో వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి గ్రీన్ కలర్లో చూపిస్తాయి ఇక్కడ. సో అది చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందండి. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఓటీఆర్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. సో మీరు కంటిన్యూపై క్లిక్ చేయండి. కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ అలాగే మెయిల్ ఐడి వస్తుందన్నమాట. మెయిల్కి ఒక మెయిల్ వస్తుందన్నమాట. అందులో ఓటీఆర్కి సంబంధించినటువంటి ఐడి ఉంటుంది, అలాగే పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, ఈ రెండు కూడా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఓటీఆర్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. తర్వాత ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీకు మెయిల్కి అండ్ ఎస్ఎంఎస్కి వచ్చినటువంటి ఓల్డ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత న్యూ పాస్వర్డ్ని మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఆ న్యూ పాస్వర్డ్ వచ్చేసి అట్లీస్ట్ 8 క్యారెక్టర్లు అయితే ఉండాలన్నమాట. సో 8 క్యారెక్టర్స్ని కలిగి ఉండాలి. అందులో ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒకటి స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, లైక్ $, లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, అండ్ నంబర్స్ ఉండాలి. సో ఈ విధంగా మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ చేసుకొని ఆ న్యూ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి అదే న్యూ పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్యూరిటీ క్వశ్చన్ 1 దానికి సంబంధించిన ఆన్సర్, సెక్యూరిటీ క్వశ్చన్ 2 దానికి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయాలి. సో సెక్యూరిటీ క్వశ్చన్స్ అంటే ఏమీ డిఫికల్ట్గా ఉండవు, చిన్న క్వశ్చన్స్ అనమాట. వాటికి మీరు ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకు సంబంధించిన కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ క్యాస్ట్కి చెందినటువంటి వారు అనేది ఈ డ్రాప్ డౌన్ యారో పైన క్లిక్ చేసి మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని దాన్ని వెరిఫై చేసుకోవాలన్నమాట. తర్వాత నేషనాలిటీకి సంబంధించి మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇంకా విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్కి సంబంధించి ఏ మోల్ ఆన్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, అలాగే ఫోర్ హెడ్, చీక్స్ ఈ విధంగా ఉంటుంది కదా. సో అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీకు తెలియకపోతే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉంటుంది. సో అవి మీరు చూసి ఎంటర్ చేయండి. ఓకే, సో మోల్ అంటే అది మనకి బర్త్ మార్క్ అనమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అని చెప్పేసి అంటున్నారు. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. సో ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వివరాలు అడుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నో అని చెప్పేసి మెన్షన్ చేస్తే ఏమీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా పర్మనెంట్ అడ్రస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఎస్ అని చెప్పేసి ఇస్తే పైన ఇచ్చినటువంటి వివరాలే కింద రావడం జరుగుతుంది. లేదు నో అయితే నో అని చెప్పేసి ఇచ్చి మళ్ళీ మీరు డిఫరెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్కి సంబంధించి లాస్ట్ స్టెప్లోనికి వస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఐ అగ్రీ అని చెప్పేసి ఒక చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ క్లిక్ చేయండి. ప్రివ్యూ ఓటీఆర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా చూసుకోండి. ప్రివ్యూపై క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన చూపిస్తాయి. అవి కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత డిక్లేర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు ఓటీఆర్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో ఓటీఆర్ క్రియేట్ అయ్యి మీకు ఒక ఓటీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో మీకు వెంటనే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఈ ఓటీఆర్తో మళ్ళీ మీరు లాగిన్ అయ్యి డిఫరెంట్ జాబ్ రోల్స్కి సపరేట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఓటీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిపోయి ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇలాగా ఈ ఓటీఆర్ ఐడి తోటి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ లాగిన్ అయ్యి డిఫరెంట్ జాబ్ రోల్స్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్ రోల్స్కి, ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్ రోల్స్కి, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్ రోల్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ ప్రజెంట్ మనకి యాక్టివ్లో ఉన్నటువంటి జాబ్ రోల్ ఏదైతే ఉందో సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13కి సంబంధించి అది చూపిస్తుంది. ఇక్కడ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మీరు అప్లికేషన్ సగం వరకు చేసి ఆపేసినట్లయితే ఇక్కడ మీకు మై అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఎక్కడి వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ని ఆపేశారో అక్కడి నుంచి ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు ఇక్కడ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే సో నేను ఆల్రెడీ ఈ జాబ్స్కి సంబంధించి సగం వరకు అప్లై చేసి ఆపేశాను కాబట్టి సో నాకు ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ పెండింగ్లో ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. మై అప్లికేషన్స్ క్లిక్ చేయండి అని చెప్పేసి ఉంటుంది. సో మై అప్లికేషన్పై క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేసినట్లయితే
నేను ఎక్కడి వరకు అయితే ఆపేశానో లేదా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానో అది మనకి చూపిస్తుంది అనమాట. సో మనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం రిజిస్ట్రేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అవి కొంచెం పర్సనల్స్ కాబట్టి నేను చూపించట్లేదు. సో అవి మీరు ఎటువంటి ఎడిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో ఇచ్చినటువంటి వివరాలు అనమాట. అవన్నీ కరెక్ట్గా ఇచ్చారు లేదనేది చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ ఆ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేయడం జరిగింది అని చెప్పేసి చూపిస్తుంది. సో ఓకేపై క్లిక్ చేస్తే మీకు మరొక స్టెప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేటా అని చెప్పేసి అడుగుతారు. అలాగే మీరు గవర్నమెంట్ ఎంప్లాయా అని చెప్పేసి అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి, లేదా నో అని చెప్పేసి ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. సో మీరు 3 ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇస్తారో అదే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఈ డౌన్ యారో పైన క్లిక్ చేస్తే మీకు రీజన్స్ అయితే చూపిస్తుంది. మీరు లాస్ట్ వరకు వెళ్ళిపోండి. లాస్ట్ నుంచి మీరు కొంచెం పైకి వచ్చినట్లయితే మీకు ఎస్ఆర్ రీజన్ అంటే సౌతర్న్ రీజన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. విజయవాడ, అలాగే తిరుపతి అని, విశాఖపట్నం, విజయనగరం, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన లొకేషన్స్ అన్నీ కూడా చూపిస్తుంది. సో హైదరాబాద్, కరీంనగర్, అలాగే కాకినాడ ఈ విధంగా ఉంటాయన్నమాట. సో నేను ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద నేను విజయవాడ అయితే ఇస్తున్నాను, నాకు దగ్గర అని చెప్పేసి. ఇంకా ప్రిఫరెన్స్ 2 కింద చూసుకున్నట్లయితే మళ్ళీ కిందకు వెళ్ళిపోండి. ఓకే, సో కింద వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు మన ఎస్ఆర్ రీజన్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. సో థర్డ్ ప్రిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్ రీజన్కి సంబంధించి తిరుపతి అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అని చెప్పేసి 3 లొకేషన్స్ నేను ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇచ్చాను. మీరు ఫస్ట్ ఏదైతే ఇస్తారో అదే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వస్తుంది, లేదా సెకండ్ వన్, థర్డ్ వన్ అనేది మీకు ఎగ్జామినేషన్ సెంటర్గా వస్తుంది. అదే మీరు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో ఇవన్నీ కూడా మనకి ఇన్యాక్టివ్లో ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నో అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా ఇన్యాక్టివ్లో ఉండడం జరుగుతుంది. ఇవి మీరు వదిలేసేయచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి యాజ్ పర్ నోటిఫికేషన్లో 9.2 అండ్ 9.3 ప్రకారం మీకు ఆ ఫెసిలిటీస్ కావాలా అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇది స్క్రైబ్కి సంబంధించింది అనమాట. సో స్క్రైబ్ ఎవరికైతే కావాలో వారు ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. మీరు అవసరం లేదు కాబట్టి, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వారు మాత్రమే స్క్రైబ్ని యూజ్ చేసుకుంటారు కాబట్టి వారు ఎస్ అని చెప్పేసి ఇచ్చి స్క్రైబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. లేదు అంటే మీరు ఇక్కడ నో అని చెప్పేసి ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి. సో ఓకేపై క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ని సెలెక్ట్ చేసుకొని ఏ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలి, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు ఏంటి, ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏంటి అనేది చూసుకొని వాటికి సంబంధించినటువంటి జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ముందు ఏ రీజియన్కి సంబంధించి మీరు అప్లై చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ రీజియన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సౌతర్న్ రీజియన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సౌతర్న్ రీజియన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చాలా రకాల పోస్ట్ కోడ్లు ఉంటాయి. దాదాపుగా ఒక 40 పోస్ట్ కోడ్లు అయితే ఉంటాయి. ఈ 40 పోస్ట్ కోడ్లలో కొన్ని పోస్టులకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ లేదు. సో దీనికి సంబంధించి నేను ఒక డేటా అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ పోస్ట్ కోడ్ని సెలెక్ట్ చేసిన వెంటనే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి నేమ్ చూపిస్తుంది, పోస్ట్ నేము. అలాగే ఆ పోస్ట్ ఏ లెవెల్ జాబ్ అనేది చూపిస్తుంది, లెవెల్ పోస్ట్లో గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్కి సంబంధించినటువంటి లెవెల్ పోస్ట్ అనమాట అది. సో మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. తర్వాత ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూపిస్తుంది. ఇక్కడ క్వాలిఫికేషన్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మనం పైన సెలెక్ట్ చేసినటువంటి ఈ పోస్ట్ కోడ్ నెంబర్ SR10225 అనేటువంటి జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. మరి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏంటనేది మీకు తెలియాలి కదా. సో వాటికి సంబంధించి నేను ఒక డేటా అయితే ప్రిపేర్ చేశాను. సో ఇక్కడ నేను ప్రిపేర్ చేసినటువంటి ఫేజ్ 13కి సంబంధించినటువంటి ఈ పోస్ట్ కోడ్స్ ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఈ యొక్క డేటా మొత్తం నేను మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. ఎవరైతే ఎస్ఎస్సి ఫేజ్ 13 జాబ్స్కి అప్లై చేస్తున్నారో వారు ఈ పోస్ట్ కోడ్ని చూసుకొని మీరు 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్ లింక్ని ఓపెన్ చేసి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, పోస్ట్ కోడ్ నెంబర్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి జాబ్ రోల్ ఏంటి, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఇక్కడ మీరు ఈ పోస్ట్ కోడ్ని చూసుకొని ఆ పోస్ట్ కోడ్స్ని ఎంటర్ చేసి మీరు ముందు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేయాలనుకుంటే 10th లేదా ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి, ఆ తర్వాత
డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు అనమాట. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి, 10th క్లాస్తో క్వాలిఫికేషన్ లేనటువంటి పోస్టులు ఉన్నాయి, అంటే ఇంటర్ క్వాలిఫికేషన్స్, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. ఇలాగా చాలా రకాల పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి ఆ పోస్ట్ కోడ్ ఏంటి, ఆ పోస్ట్ యొక్క నేమ్ ఏంటి, ఓకే, ఆపరేటర్ ఆర్డినరీ గ్రేడ్ అనేటువంటి నేమ్ అనమాట. 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు, ఆ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి హిందీ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఇంకా మరికొన్ని పోస్టులు కూడా ఉన్నాయి, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి డిగ్రీ క్వాలిఫికేషన్తో పోస్టులు ఉన్నాయి. ఇలాగా వీటికి సంబంధించి మీకు జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా మనకి ఇక్కడ పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో వీటన్నిటి గురించి నేను డీటెయిల్డ్ డేటా అయితే ప్రిపేర్ చేశాను. సో ఈ డేటాను నేను మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు నేను ఒక కోడ్ని సెలెక్ట్ చేస్తాను చూడండి. సో 13425 అనమాట. దానికి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. ఇంకా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. సో 13425ని సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ పోస్ట్ నేమ్ చూపిస్తుంది, ల్యాబొరేటరీ అటెండర్ అని చెప్పేసి. పోస్ట్ లెవెల్ ఆఫ్ పోస్ట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇది మెట్రికులేషన్ లెవెల్ పోస్ట్ అనమాట. సో మీకు ఉన్నటువంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 10థ్తో ఆపేస్తే చదువులు 10th, ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, లేదా డిగ్రీ అయితే డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి చూపించారు. దీనికి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి పోస్ట్ కోడ్స్. తర్వాత మరొక పోస్ట్ కోడ్ని సెలెక్ట్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఇది సెలెక్ట్ చేశాను 10325 అనేటువంటి పోస్ట్ కోడ్ని. ఇది సైంటిఫిక్ అసిస్టెంట్ నాన్ డిస్ట్రక్టివ్ అనేటువంటి పోస్ట్ అనమాట. ఇది ఏ లెవెల్ పోస్ట్ అంటే గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ లెవెల్ పోస్ట్ ఇది. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు క్వాలిఫికేషన్స్ చూడండి. సో ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్ట్ అనమాట. అనుభవం ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేస్తారు. మీరు అన్ఎంప్లాయీస్ కాబట్టి మీరు ఫ్రెష్ జాబ్స్కి మాత్రమే, ఎక్స్పీరియన్స్ లేనటువంటి జాబ్స్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి ఆ జాబ్స్ ఏంటనేది మీకు తెలియాలి. సో ఆ జాబ్స్కి సంబంధించిన లిస్ట్ అంతా కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను అని చెప్పాను కదా. సో మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఉంటుంది. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ పైన ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చదివాను అని చెప్పేసి ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి. తర్వాత డూ యూ పొసెస్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో మీకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మీరు ఎస్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. ఎస్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డూ యూ పొసెస్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది పోస్ట్ అన్నాడు. సో ఆ పోస్ట్కి మనకి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఏది ఇందాక మనం సెలెక్ట్ చేసినటువంటి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్ట్ ఉంది కదా, సో 13425 అని చెప్పేసి, సో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. సో దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ల్యాబొరేటరీ అటెండర్ అనేటువంటి పోస్టు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి సో ఇక్కడ మీరు ఎస్ నో అనేది పెట్టకూడదు. ఓకే, నాట్ అప్లికబుల్ అని చెప్పేసి పెట్టాలి. నాట్ అప్లికబుల్ అంటే అసలు దాంతో సంబంధం లేదనమాట, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు కాబట్టి నాట్ అప్లికబుల్ అనే పెట్టాలి, జాగ్రత్తగా గమనించాలి. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. ఎవరు SC ST క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్ మీరు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అని చెప్పేసి ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ ఒక డౌన్ యారో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు OBC క్యాండిడేట్స్కి సంబంధించి ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో OBCలకు అయితే OBC అని చెప్పేసి ఉంటుంది, SC STలకు అయితే SC ST అని చెప్పేసి ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు అసలైనటువంటి స్టెప్ దగ్గరకు వచ్చారండి. ఇక్కడ మీకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టు డౌన్లోడ్ ది యాప్ ఫ్రమ్ ది ప్లే స్టోర్ స్కాన్ ది బిలో QR కోడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయడానికి సంబంధించి, మీ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ చేయడానికి సంబంధించి ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేయాలన్నమాట. సో స్కాన్ చేస్తే మీకు మై SSC అనేటువంటి ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో అది మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లోనే ఉంది. మై SSC అనేటువంటి ఈ యొక్క SSCకి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన యాప్ అనమాట. మీరు ఆ QR కోడ్ని స్కాన్ చేసినా కూడా మీకు ఈ పర్టికులర్ SSC యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఓపెన్పై క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది చూపిస్తుంది, మీకు సంబంధించినటువంటి అప్లికేషన్. మీరు దానిపైన క్లిక్ చేస్తే మీరు ఫోటో ఆథెంటికేషన్ చేయడానికి సంబంధించి, ఫేస్ ఆథెంటికేషన్ చేయడానికి సంబంధించి మీకు అది ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఈ యాప్ ద్వారానే మీరు మీ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేయాలి.
ఈ ఫోటోకి సంబంధించి గతంలో మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని రీసైజ్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళం, కానీ మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే మారింది. ఫస్ట్ వచ్చేసి ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేయాలండి. ప్రజెంట్ ఇది పెండింగ్లో ఉంది. సో మీరు ఫేస్ ఆథెంటికేషన్ చేసినట్లయితే ఇది సక్సెస్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రాసెస్ టు కంప్లీట్ ఫేస్ ఆథెంటికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మొబైల్ అప్లికేషన్ మై ఎస్ఎస్సిలో మీ యొక్క ఓటీఆర్ ఐడి తోటి అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది, మీ యొక్క ఓన్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అందులో మై అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుందని చెప్పాను కదా, ఆ మై అప్లికేషన్పై క్లిక్ చేయాలి. సో తర్వాత క్లిక్ చేసిన తర్వాత క్లిక్ కంటిన్యూ బటన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఫేజ్ 13కి సంబంధించిన ఎగ్జామినేషన్, సో అక్కడ మీరు కంటిన్యూపై క్లిక్ చేస్తే మీరు ఆధార్ ఆథెంటిఫికేషన్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ దగ్గరికి వెళ్తారు. ఓకే, ఆధార్ ఆథరైజేషన్కి సంబంధించిన వెరిఫికేషన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ మీరు ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేయాలి. సో ఫేస్ ఆథెంటికేషన్ చేయాలి అంటే మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మీరు ఒక మంచి గుడ్ లైట్ ఉన్నటువంటి ఏరియాలో నుంచోవాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వెనకాల వైట్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకేదైనా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా చూసుకోండి. తర్వాత మీ యొక్క ఐ లెవెల్ అనేది ఓకే ఆ కెమెరాకి ఫిట్ అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఫోన్ని ఈ విధంగా పెట్టారనుకుందాము, స్టాండ్ పైన ఫోన్ స్టాండ్ పైన పెట్టారు. కరెక్ట్గా మీ యొక్క ఫేస్ కరెక్ట్గా ఆ ఫోన్కి ఈక్వల్గా ఉండే విధంగా పెట్టుకోండి మీ యొక్క ఫేస్ని. ఓకే, తర్వాత పొజిషన్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ లుక్ స్ట్రైట్ అని చెప్పేసి ఇచ్చారు. సో కెమెరా వైపు మీరు స్ట్రైట్గా చూస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఎన్ష్యూర్ దట్ యువర్ ఫేస్ ఈజ్ ఫుల్లీ ఇన్సైడ్ ది రెడ్ రెక్టాంగులర్ ఏరియా అని చెప్పేసి ఇచ్చారు. అందులో మీకు ఒక రెడ్ రెక్టాంగులర్ ఏరియా అనేది చూపిస్తుంది అనమాట. మీరు ఫేస్ క్యాప్చర్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ రెడ్ రెక్టాంగులర్ ఏరియాలోనే మీ ఫేస్ పడే విధంగా మీరు కరెక్ట్గా నుంచోవాలన్నమాట. ఓకే, తర్వాత క్యాండిడేట్ షుడ్ నాట్ వియర్ క్యాప్, మాస్క్, గ్లాసెస్, స్పెక్టికల్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఫోటో దిగేటప్పుడు మీకు ఈవెన్ ఐసైట్ ఉండి మీరు స్పెక్టికల్స్ ఉన్నా కూడా అవి తీసేయాలి. క్యాప్ ఉండకూడదు, గ్లాసెస్ ఉండకూడదు, మాస్క్ ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. సో అవన్నీ కూడా తీసేసి మీరు ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవాలి. సో ఇన్ నో కేస్ షుడ్ బి the candidate capture the photograph his or her pre-existing photograph. All such applicants were the photograph his or her pre-existing photograph is captured will be rejected అని చెప్పేసి ఇచ్చారు. సో గతంలో మీరు ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి ఫోటోగ్రాఫ్స్ని మీరు పెట్టాలి అనుకుంటే అది కుదరదు, ఫ్రెష్గా పెట్టుకోవాల్సిందే ప్రతిదీ కూడా. డు నాట్ వియర్ ఇయర్ ఫోన్స్ ఆర్ ఎనీ డివైస్ వైల్ క్యాప్చరింగ్ ఫోటో అని చెప్పేసి ఇచ్చారు. సో మీ ఫేస్కి ఏది ఉండకూడదండి, ఓన్లీ మీ ఫేస్ ఒకటే అక్కడ క్యాప్చర్ అవ్వాలన్నమాట. కాబట్టి మీ ఫేస్కి ఇయర్ ఫోన్స్ కానీ, క్యాప్ కానీ, స్పెక్టికల్స్ కానీ, మాస్క్ కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు. అవి ఏమీ లేకుండా మీరు క్యాప్చర్ చేసుకొని మీరు పెట్టాలన్నమాట. తర్వాత ఇక్కడ మీరు క్యాప్చర్ లైవ్ ఫోటో అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి సో దానికి సంబంధించి లైవ్ ఫోటోని మీరు క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేయాలి తప్ప పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని రీసైజ్ చేసి అప్లోడ్ చేయడం అనేది ఇప్పుడు లేదు. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ మారిందనమాట. తర్వాత మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ చూసుకున్నట్లయితే 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. అది జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ ఇమేజ్ యొక్క డైమెన్షన్స్ కూడా ఇచ్చారు. 6 సెంటీమీటర్స్ విడ్త్, 2 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. దీనికి కూడా మీరు ఒక సెటప్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే మీరు గూగుల్లో ఈ యొక్క వెబ్సైట్ని సెర్చ్ చేయండి, iamresizer.com అనేటువంటి వెబ్సైట్ని సెర్చ్ చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, సిగ్నేచర్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాడు చెప్పినటువంటి విడ్త్ 6 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ యూనిట్ అని చెప్పేసి అడిగాడు. సో ఈ యూనిట్ వచ్చేసి సెంటీమీటర్స్లో ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే సెంటీమీటర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది జేపీజీ ఫార్మాట్లో ఉందా లేదా అనేది చూసి సో దీనికి సంబంధించి మీరు అప్లోడ్ చేసిన వెంటనే ఆ ఫోటోని ఓకే మీరు అది ఆ విధంగా మీకు కరెక్ట్గా 6 సెంటీమీటర్స్ విడ్త్, 2 సెంటీమీటర్స్ హైట్ తోటి మీకు రీసైజ్ అయ్యి వస్తుందన్నమాట. దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెప్పిన విధంగా అప్లోడ్ చేసిన తర్వాత సో సిగ్నేచర్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి గ్రీన్ కలర్లో చూపిస్తుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రివ్యూ ఫామ్ అయితే చూపిస్తుంది. అన్నీ కరెక్ట్గా ఇచ్చారు లేదనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత సబ్మిట్ ఫామ్పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే ఫీ పేమెంట్ చేయాలో వారికి ఫీ పేమెంట్కి సంబంధించిన పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. సో సబ్మిట్ ఫామ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఈ క్యాప్చర్ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. మీరు 100 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారు 100 రూపీస్ ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
సో ఇలాగ మీరు ప్రతిసారి లాగిన్ అయ్యి ఎన్ని జాబ్స్కైనా కూడా మీరు ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ కాకపోతే మీకు ఎటువంటి ఫీ అయితే అడగదు, ఆటోమేటిక్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలండి. సో ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులకి సంబంధించిన వివరాలను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.